ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి ఒక్క వీడియోతో మీ ముందుకు రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తుతులు. సో ఈరోజు దేవుని వాక్యం తెలియచేయడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. దయతో అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మరి ఒకసారి మనవి చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. సో ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే అంశం ఏంటంటే, నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే ప్రేమ అనే దాని గురించి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ప్రేమ గురించి ఎటువంటి నిర్వచనము ఇచ్చాడు, ఎటువంటి భావము, ఎటువంటి అర్థము మనకి తెలియచేశాడు అనే విషయాన్ని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం తెలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. సో బైబిల్లో నుండి ప్రేమ గురించి మనము తెలుసుకోబోయే ముందు జనరల్గా ప్రేమ అంటే ఏంటి అని ఎవరినైనా మనం అభిప్రాయం అడిగినట్లయితే, ప్రపంచంలో ఎవరిని అడిగినా ప్రేమ అనేది చాలా గొప్పది అని చెప్తారండి. ప్రేమ అనేది చాలా గొప్పది. సో ఒక్కొక్కరు ఒక్కో నిర్వచనం చెప్తారు. సో ఉదాహరణకి కొంతమంది దైవభక్తి కలిగినటువంటి మనుషులు ఏం చెప్తారంటే, వారు ఏ మతమైనప్పటికీ కూడా దేవుడు ఈ సృష్టిని కలుగు చేస్తాడు, అందులో ఉన్నటువంటి మొత్తం అన్ని సకల సౌకర్యాలు కలుగు చేస్తాడు, మనిషిని కూడా తయారు చేస్తాడు, అది ప్రేమ అంటే అని చెప్తారు కొంతమంది. సో ఇంకొంతమంది ఏం చెప్తారంటే, తల్లిదండ్రులు పిల్లలు మధ్య ఉండే బాండింగు, అదే రకంగా బ్లడ్ రిలేషను అంటే రక్త సంబంధుల మధ్య ఉండేటువంటి ఆ ఎమోషన్స్, ఆ బాండింగు, ఇదే ప్రేమ అంటే అని చెప్తారు కొంతమంది. సో ఇంకొంతమంది ఏం చెప్తారంటే, సమాజ సేవ, దేశ సేవ, నిస్వార్థంగా ఎవరైతే సమాజానికి దేశానికి సేవ చేస్తారో అదే ప్రేమ అంటే అని చెప్తారు. సో ఇంకొంతమంది అయితే పేదవారికి, అనాథలకి, ఏ ఆదరణ లేని వారికి, వృద్ధులకి, వికలాంగులకి, రోగులకి సేవ చేయడమే ప్రేమ అంటారు. సో కొంతమంది అయితే యవ్వన కాలంలోనే వారికి కావలసిన జీవిత భాగస్వామిని వెతుక్కొని వారితో వివాహం చేసుకొని జీవించడమే ప్రేమ అంటారు. అంటే టీనేజ్లో ఉన్నప్పుడు లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటారు కదండి. సో కాలేజ్ స్టూడెంట్స్ ఇంకా రకరకాల సెక్టర్స్లో ప్రేమించుకొని వివాహం చేసుకుంటారు. అంటే ఒక పురుషుడికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడు, వారిని అర్థం చేసుకున్నటువంటి మనుషుల్ని వెతుక్కొని లవ్ చేసుకుంటారు. సో ఇదే ప్రేమ అని కొంతమంది అంటారు. సో అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ తప్పని నా ఉద్దేశం కాదు. సో వారు చెప్తున్నటువంటి వాటిలో ప్రేమ లేదని నా ఉద్దేశం కాదు. సో బైబిల్ ప్రకారంగా దేవుడి ఇంటెన్షన్లో, దేవుడి ఉద్దేశంలో ప్రేమ అంటే ఏంటి, సో ప్రేమకి దేవుడు ఇస్తున్నటువంటి నిర్వచనము, అభిప్రాయము ఏంటి అనే విషయాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో క్రైస్తవ బిడ్డలందరికీ కూడా తెలుసు, దేవుడు ప్రేమ స్వరూపి అని దేవుని వాక్యం రాయబడి ఉంది. దేవుడు ప్రేమ స్వరూపి. సో ప్రేమ అనేది పదార్థం కాదండి, స్వభావ సిద్ధమైన గుణం. ప్రేమ అనేది స్వభావ సిద్ధమైనటువంటి గుణం. సో ఈ ప్రేమను మనము ఎలా చూపించగలము, ఎలా దాన్ని నెరవేర్చగలము? సో బైబిల్లో నుండి మనము ప్రేమ అంటే ఇది అని ఒక మాటలో చెప్పాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది అనే విషయాలు మనం చూద్దాం. 2వ యోహాను 1వ అధ్యాయము 6వ వచనం, మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ, మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనున్నదియే ఆ ఆజ్ఞ. అంటే మనము దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుటయే ప్రేమ అని ఒక నిర్వచనం అనేది దేవుడి వాక్యం ద్వారా మనకి తెలియచేయడం జరిగింది. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఒక విషయాన్ని దేవుడు 2 విధాలుగా చెప్తున్నాడు. సో దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడం ప్రేమ. సో ఈ ప్రేమించే ప్రాసెస్ అంతా కలిపి ఆజ్ఞ. ప్రైజ్ ద లార్డ్. సో దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడమే ప్రేమ అనేది దేవుడు ఇస్తున్నటువంటి నిర్వచనం. సో ఈ ప్రేమించే ప్రాసెస్, ఆజ్ఞలు ఏవైతే మనము నెరవేరుస్తున్నామో మన జీవితంలో, ఈ నెరవేరే ప్రాసెస్ అంతా కలిపి ఒక ఆజ్ఞగా పరిగణించబడింది. ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుటయే ప్రేమ. సో ఇక్కడ 1-2 ఆజ్ఞలు పాటించి మిగిలినవి పక్కన పెడతారంటే కుదరదండి. ఆజ్ఞల ప్రకారంగా నడుచుటే ప్రేమ అన్నప్పుడు
దేవుని గ్రంథంలో ఉన్న ప్రతి ఆజ్ఞ A to Z, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఆజ్ఞ కూడా మనము పాటించాలి. పాటిస్తేనే అది ప్రేమ అని మనం చెప్పగలం. అందుకని యేసు ప్రభు క్లియర్గా తెలియజేశాడండి. క్లియర్గా, స్పష్టంగా, ఆయన వివరంగా అర్థమయ్యేలా చెప్పాడు ప్రజలకి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనించినట్లయితే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. కనుక మనము యేసుక్రీస్తుని ప్రేమించాము అని మనం చెప్పాలంటే, ఆ గట్స్ మనకు ఉండాలంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలట. ఎందుకంటే మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. ఒకవేళ ఆయన ఆజ్ఞలు కానీ మనం గైకొనలేదనుకోండి, ఆయన ప్రేమించలేనట్టే. సో అదే అధ్యాయంలో 21వ వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. సో ఎవడైతే యేసు ప్రభు ఆజ్ఞలను మనము పర్ఫెక్ట్గా మనం పాటిస్తామో, అంటే యేసు ప్రభు ఆజ్ఞలు అంటే దేవుని ఆజ్ఞలేనండి. ఎందుకంటే నా అంతటా నేనే ఏమీ చెప్పట్లేదు, నన్ను పంపిన తండ్రి మాటలే మీకు తెలియచేస్తున్నానని వాక్యము రాయబడి ఉంది. కనుక క్లియర్గా మనం గమనించినట్లయితే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. కనుక దేవుని ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో వాళ్ళు మాత్రమే దేవుణ్ణి ప్రేమించిన వారు. సో ఆ ఆజ్ఞలు గైకొనడమే ప్రేమ. 23వ వచనంలో కూడా యేసు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. చూసారా, ఎవరైతే మనము దేవుణ్ణి ప్రేమించాలి లేక యేసు ప్రభుని ప్రేమించాలి అనుకుంటామో వారు ఆయన మాటని గైకొనాలట, అంగీకరించాలి, పాటించాలి. సో 24వ వచనంలో, నన్ను ప్రేమింపని వాడు నా మాట గైకొనడు. సో దేవుని మాటలు నువ్వు గైకొనకుండా దేవుని ప్రేమించావు అనుకోవడం అది మూర్ఖత్వం. ఎందుకంటే నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. గమనించండి, ఇక్కడ మాటలు అన్నా ఆజ్ఞలు అన్నా ఒకటేనండి. ఎందుకంటే దేవుని ఆజ్ఞలన్నీ కూడా దేవుని మాటల్లోనే ఉంటాయి. కనుక దేవుని మాటల్లోనే కొన్ని సందర్భాల్లో ఆజ్ఞలు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో మొత్తం చరిత్ర అంతా ఒక ఆర్డర్లో చెప్తున్న విధానంలో మీరు ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా జీవించాలి, ఇది మీకు విధిస్తున్నటువంటి కట్టడ, ఈ రకంగా ఆజ్ఞలు ఉంటాయన్నమాట. కనుక దేవుని మాటల్లోనే మనకి ఏది మేలు, ఏది కీడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటి విచక్షణ దేవుని మాటలు మనం చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. సో దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని ప్రేమిస్తున్నామని ఖచ్చితంగా మనం చెప్పాలి అంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి. దీనికి యేసుక్రీస్తు ప్రభువారే మనకి మాదిరండి, ఎవరో కాదు, యేసు ప్రభువే మాదిరి. యోహాను 14:31లో, అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినవి నెరవేరుటకు నేనిలాగూ చేయుచున్నాను. మీకు అర్థమైందా? యేసు ప్రభు క్లియర్గా చెప్తున్నాడండి, నేను తండ్రిని ప్రేమిస్తున్నాను అని లోకం తెలుసుకోవడానికి తండ్రి నాకు ఇచ్చిన ఆజ్ఞలు నెరవేరుస్తున్నాను అని ఈ యొక్క వాక్యంలో అర్థం, ఈ వచనంలో ఉన్నటువంటి అర్థం. ఎందుకంటే యేసు ప్రభువే మనకి మాదిరి. ఎందుకు అంటే యేసు ప్రభు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అని చెప్పాలంటే దేవుని మాటలు యేసు ప్రభు పాటించాడు అనే వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే క్లియర్గా ఉంది, మళ్ళీ చదువుతాను, దయచేసి శ్రద్ధగా వినండి. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనున్నట్లు. సో నేను తండ్రిని ప్రేమిస్తున్నానని లోకం తెలుసుకోవాలంటే తండ్రి నాకు ఆజ్ఞాపించినవన్నీ కూడా నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను. కానీ తన జీవితం అంతా కూడా తండ్రి ఆజ్ఞాపించినవన్నీ కూడా ఆయన చేశాడు. ఇది మనకి మాదిరి. సో అలా చేశాడు కాబట్టి యేసు ప్రభు దేవుణ్ణి ప్రేమించాడు. కనుక ప్రేమ అంటే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడం. సో అయితే ఒక విషయం మనం గమనించాలి. ఇందాక ప్రేమ గురించి ప్రపంచంలో ఎవరిని అడిగినా వారి వారి అభిప్రాయాలు చెప్తారు అని చెప్పాను కదా. సో వారు చెప్పిన అభిప్రాయాలన్నీ కూడా దేవుని ఆజ్ఞల్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. మీకు అర్థమవుతుందా? జనరల్గా ప్రేమ గురించి మనం ఎవరిని అడిగినా వాళ్ళు ఏం చెప్పినా కూడా దేవుని ఆజ్ఞలు వేలల్లో లక్షలలో ఉన్నాయండి.
సో అందులో వారు చెప్పిన విషయాలన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో చాలామంది భక్తులు ఏమంటారంటే, అది ఇందాక చెప్పాను, సో సృష్టిని కలుగు చేశాడు దేవుడు, సృష్టిలో ఉన్నటువంటి సర్వ సమూహాన్ని కలుగు చేశాడు, మనిషిని కూడా కలుగు చేశాడు, ఇది ప్రేమ అంటే అని అంటారు. సో ఇది వాక్యంలో లేదా? దేవుడు సృష్టిని మన కోసం కలుగు చేయలేదా? అందులో ఉన్న సర్వ సమూహాన్ని కలుగు చేయలేదా? మనిషిని కలుగు చేయలేదా? ఇందులో ప్రేమ లేదా? కనుక వారు చెప్పినటువంటి ఆ విషయంలో కూడా ప్రేమ ఉంది. అలాగే తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉన్నటువంటి బాండింగ్, బ్లడ్ రిలేషన్ ఉన్నటువంటి బాండింగ్, ఆ యొక్క కేరింగ్, ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ, సో ఇవన్నీ ఇందులో ప్రేమ ఉంది అని మనం చెప్పుకున్నాం. కనుక ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞలు కాదా? తల్లి తండ్రిని గౌరవించాలి, సన్మానించాలి, వారి యొక్క బాధ్యత తీసుకోవాలి, అలాగే భార్య బాధ్యత, అలాగే పిల్లలు, అలాగే బంధువుల గురించి, వీళ్ళందరి గురించి ఒక బాధ్యత కలిగి ఉండాలి అని వాక్యం లేదా? ఖచ్చితంగా ఉంది. కనుక దేవుని ఆజ్ఞల్లోనే ఇది కూడా ఉంది. సో ఇది కూడా దేవుని ఆజ్ఞలు పాటిస్తే ప్రేమ అయినప్పుడు ఇది దేవుని ఆజ్ఞలో ఇంక్లూడ్ అయి ఉంది. ఇంకా మనం గమనించినట్లయితే సమాజ సేవ, దేశ సేవ, సో ఇది దేవుని ఆజ్ఞల్లో లేదా? కనుక మంచి అధికారాన్ని, మంచి పరిపాలనని ప్రజలకు ఇవ్వాలని, మంచి నాయకత్వం వహించాలని, సో అందరినీ సమానంగా చూడాలని వాక్యాలు లేవా? కనుక సమాజానికి మేలుకరంగా మనం ఉండాలని వాక్యాలు లేవా? కనుక సమాజ సేవ, దేశ సేవలో కూడా దేవుని ఆజ్ఞలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అలాగే పేదలకి, అనాథలకి, ఏ ఆదరణ లేని వారికి, విధవరాండ్రులకి, రోగులకి, వృద్ధులకి సహాయం చేయమని దేవుని ఆజ్ఞలో లేవా? కనుక అందులో కూడా ప్రేమ ఉంది. అలాగే ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి జీవించాలని దేవుని ఆజ్ఞలు లేవా? కనుక అందులో కూడా ప్రేమ ఉంది. సో ప్రపంచంలో ప్రేమ గురించి గొప్పగా ఎవరు చెప్పినా వారు చెప్పిన ప్రతి మాట కూడా ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఉంటుంది. అయితే ఇక్కడ నేను చెప్పే కీ పాయింట్ ఏంటంటే, ఎవరు కూడా ప్రేమని సంపూర్ణము చెయ్యలేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సో దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడం, పాటించడం ప్రేమైనప్పుడు, సో బైబిల్లో ఉన్నటువంటి A to Z ఆజ్ఞలు ఎవ్వరూ కూడా కంప్లీట్గా పాటించలేరు. ఎందుకంటే ఆజ్ఞలు రకరకాల సందర్భాల్లో రకరకాలుగా ఉన్నాయి. ఆత్మ సంబంధమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి, శరీరానికి సంబంధమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి, తెలివికి సంబంధించినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి, ఆలోచనకు సంబంధించినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. కనుక A to Z ఆజ్ఞలన్నీ కూడా ఏ మనిషి కంప్లీట్గా వాటిని పాటించలేడు. ఎందుకు అంటే ప్రేమ అనే దాన్ని పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఎవ్వరూ కూడా దాన్ని చూపించలేరు అనే విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రేమ అంటే దేవుని వాక్యం ఇస్తున్నటువంటి నిర్వచనం ఏంటంటే, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునుటే ప్రేమ. కనుక లోకంలో ప్రేమ గురించి ఎవరేం చెప్పినా సరే, దేవుని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా ఇండివిజువల్గా ప్రతి మనిషి కూడా అన్ని ఆజ్ఞలు పాటించలేడు. సో ఉదాహరణకి మోహపు చూపు చూసిన వెంటనే ఒక స్త్రీతో మనం వ్యభిచారం చేసినట్లు వాక్యం ఉంది. సో అదే మాట స్త్రీలకు కూడా వర్తిస్తుంది. ఒక పురుషుడిని మోహపు చూపు చూసినప్పుడు ఆ పురుషుడితో వారు వ్యభిచారం చేసినట్లే. సో ఇది రెండు విధాలుగా వర్తిస్తుంది. సో ఇలా ఆలోచనలో కూడా తప్పు చేయకూడదు అనేటువంటి ఆజ్ఞని మనము ఎలా కంట్రోల్ చేయగలము? సో అది అసాధ్యం. అందుకనే ప్రేమని ఎవరు కూడా కంప్లీట్గా పరిపూర్ణం చేయలేం. సో అలాగే మనం పాత నిబంధనలో గమనించినట్లయితే పొరుగువానిది ఆశించకూడదు అనే ఆజ్ఞ ఉందండి. సో ఆశ అనేది ఎక్కడ పుడుతుంది? ఆశ అనేది ఆలోచనలో, బ్రెయిన్లో, ఊహల్లో పుడుతుంది. సో ఈ ఆశ అనేది పడకుండా మనం ఎలా కంట్రోల్ చేయగలం? ఆశ అయితే పడతాం, కానీ తర్వాత దాన్ని ప్రార్థన చేసుకొని క్షమించమని అడుగుతాం, కానీ ఆశ కలగకుండా ఉండేటువంటి విధంగా మనం ఉండలేం. కనుక అలాంటి విషయాల్లో మనము ఆజ్ఞని అతిక్రమించిన వారమే. కనుక ప్రతి ఆజ్ఞని పాటిస్తేనే ప్రేమ అనేది మనము పరిపూర్ణంగా పాటించినట్లు. సో మన బలాన్ని దేవుని పనిలో, దేవుని కొరకు వాడాలని దేవుని వాక్యాలు ఉన్నాయి. కానీ మన బలం వల్ల దేవునికి విరుద్ధంగా ఎన్నిసార్లు మనం తప్పు చేయలేదు? మన శక్తి ద్వారాగా మనము ఎన్నిసార్లు దేవుడు చేయొద్దన్న కార్యక్రమాలు చేసిన సందర్భాలు లేవు. సో మనకి తెలివితేటలు దేవుడు ఇచ్చాడు. ఆ తెలివిని ఎలా వాడాలో కూడా దేవుడు వాక్యం తెలియపరిచింది. ఆ తెలివిని స్వార్థపూరితంగా ఎన్నిసార్లు మనం వాడి ఉండలేదు? అంటే ఏ రకంగా చూసుకున్నా దేవుని ఆజ్ఞలన్నీ కూడా ఒక మనిషి పరిపూర్ణంగా పాటించడం అనేది అది జరగని పని. అలాగని ప్రేమ గురించి గొప్పగా చెప్పిన విషయాలన్నింటిలో కూడా ప్రేమ లేదని ఉద్దేశం కాదు. ప్రేమని కంప్లీట్గా పరిపూర్ణము చేయలేమని నేను చెప్తున్నాను. అలా చేయలేం కాబట్టే దేవుడు చక్కటి వాక్యాన్ని బైబిల్లో రాయించాడు. అదేంటంటే
యాకోబు 2వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఎవడైనను ఒక్క ఆజ్ఞ పోయినా, ధర్మశాస్త్రములో అన్ని ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞ మిస్ అయినా ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును అంటే ఆజ్ఞలన్నీ కూడా పోయినట్టే. కనుక ప్రేమ అనేదాన్ని పరిపూర్ణం చేయలేమండి, మ్యాక్సిమం పరిపూర్ణం చేయలేం మనం. ఎందుకంటే ఆజ్ఞలు పాటించితే ప్రేమ అని చెప్పినప్పుడు ఆ ప్రేమని మనము ఎలా పరిపూర్ణం చేయగలం? ఎందుకంటే ఒక్క ఆజ్ఞ కూడా మిస్ అవ్వకుండా పాటించేవారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఒక్కటి మిస్ అయినా అన్నీ పోయినట్టే. అర్థమవుతుందా? ఒక్కటి మిస్ అయినా అన్నీ పోయినట్టే. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ టాపిక్లో మీకు ప్రశ్న రావాలి, 2 ప్రశ్నలు రావాలి. యాక్చువల్గా 2 ప్రశ్నలు రావాలి. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, ఒక ప్రశ్న ఏంటి అంటే, ఆజ్ఞలు పాటించొద్దు అని మీరు అంటున్నారా అని మీరు నన్ను అడగొచ్చు. ఆజ్ఞలు పాటించొద్దు అని మీరు అడుగుతున్నారా అని మీరు అడగొచ్చు. ఎందుకు అంటే, చాలామంది ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, సహవాసంగా వెళ్తారు, రొట్టె విరుచుట్లో ఉంటారు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ వాక్యంలో ఉన్నాయి కాబట్టి వారి జీవితాల్లో సాహసంగా సంఘంగా కూడుకొని ప్రార్థన, బైబిల్ రీడింగు, ఇంకా వాక్యం వినడము, చాలా కార్యక్రమాలు, యాక్టివిటీస్ చేస్తుంటారు. ఇవన్నీ దేవుని వాక్యంలో ఆజ్ఞలుగా ఉన్నాయి కాబట్టి దేవుని బిడ్డలు చేస్తున్నారండి. మరి మన జీవితంలో ఖచ్చితంగా ఏదో ఆజ్ఞ మిస్ అవుతాం కాబట్టి ఇవన్నీ వృధా అయిపోయినట్టేనా? మన ప్రార్థన, మనం బైబిల్ రీడింగ్ చేసేది, మనం రొట్టె విరిచేది, మనం సాహసంగా కూడుకునేది, పాటలు పాడేది, దైవ సంబంధంగా చేసేటువంటి అనుదిన కార్యక్రమాలు, అనుదిన కార్యక్రమాలన్నీ కూడా దేవుని వాక్యాన్ని బట్టే మనం ఆధారం చేసుకుని చేస్తున్నాం కదా. కనుక ఒక్క ఆజ్ఞ మిస్ అయినా అన్నీ తుస్సు అంటున్నారు కాబట్టి మరి ఇవన్నీ మనం చేయడం తప్ప అనే ఒక ప్రశ్న మీరు అడగవచ్చు. ఇంకో ప్రశ్న మీరు అడగవచ్చు. అదేంటి అంటే, 2వ ప్రశ్న, ఇప్పుడు ప్రేమని మనం పరిపూర్ణం చేయలేము అని మీరు అంటున్నారు. ఎందుకంటే అన్ని ఆజ్ఞలు పాటించడము అసంభవము, ఒక్కటి మిస్ అయినా అన్నీ పోయినట్టే కదా. ప్రేమని పరిపూర్ణం మనం చేయలేనప్పుడు మరి దేవుడు ఎందుకు అలా చెప్పాడు? పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ నన్ను ప్రేమించండి అని ఎందుకు చెప్పాడు అనే ప్రశ్న కూడా మీరు అడగచ్చు. ఎందుకంటే నేను చెప్పినటువంటి ఈ యొక్క వెర్షన్లో గమనించినట్లయితే 2 ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. ఒక్క ఆజ్ఞ పోయినా అన్ని ఆజ్ఞలు పోయినట్టు అన్నప్పుడు ఖచ్చితంగా మనం అనుదినంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా పోయినట్టే. ఎందుకంటే ఏ ఒక్క ఆజ్ఞ మిస్ అయినా ఇవన్నీ పోయాయి కాబట్టి. అలాగే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో దేవుని మనం ఎలా ప్రేమించగలం? పరిపూర్ణమైనటువంటి ప్రేమ మనం చూపించలేనప్పుడు. ఈ విషయాలన్నీ కూడా ఈ ప్రశ్నలు, ఈ 2 ప్రశ్నలకి సమాధానము, ప్రేమ గురించి మరికొన్ని వివరణ మరొక వీడియోలో మీకు క్లియర్గా తెలియచేయడానికి, దేవుని వాక్య ఆధారాలతో మీ ముందుకు రావడానికి నేను ప్రయత్నిస్తాను. కనుక ఈ మాటలన్నీ మీరు గమనించండి. నెక్స్ట్ వీడియోని కూడా శ్రద్ధగా చూసినట్లయితే ఈ ప్రేమ అనే సబ్జెక్టు, ప్రేమ అనే అంశము కొనసాగుతుంది కాబట్టి ప్రేమ గురించి క్లారిటీగా మరికొన్ని విషయాలు మీకు తెలియడానికి అవకాశం ఉంది. ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్.